తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో AP 16Z0363 నెంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది. అయితే మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా రెండో గేట్ నుంచి ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడం అనేక అనుమానాలకు తావుతీస్తుంది. సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు పి సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేటు ఉంటుంది. అక్కడి వాహనం అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతినిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేటు నుంచి డివైడర్కు ఎడమవైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నెంబర్, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు. ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చిన రెండో చెక్పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారి మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్పోస్ట్ ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపల వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల ఎడం వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లడం, అలా వెళుతున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం, ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి.